ముళ్ళు అన్నదే లేకుండా చికెన్ ముక్కలా ఉండే ఈ చేప గురించి మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ ముళ్ళు లేని అద్భుతమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక 200 గ్రాముల వరకు ఎండబెట్టిన పండుగప్ప చేప తీసుకోండి. దీంట్లో అయితే ముళ్ళు అనేది ఉండదు, చికెన్ ముక్కల్లా భలే ఉంటాయి. వీటిని విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేడి నీళ్లు పోసేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత కడాయిలోకి 2 గంటల నూనె వేసుకుని ఈ చేప ముక్కలు అన్ని కూడా వేసేసి చేప ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ మిగిలిన ఆయిల్లోకి ఇంకొక గంట నూనె వేసేసుకుని 4 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలు, 4 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 kg వరకు టమాటా ముక్కలు, 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి టమాటాల్ని గుజ్జుగా మగ్గనివ్వాలి. ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం కూడా వేసి పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకుని 1 కప్పు చింతపండు రసానికి 3 కప్పుల నీళ్లు పోసేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు, 1 స్పూన్ ధనియాల పొడి, 4 వెల్లుల్లి రెబ్బల్ని చితకొట్టి వేసేసుకోండి. పులుసు చిక్కబడ్డ తర్వాత దించే ముందు ఒక గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే ఎండు పండుగప్ప చేపల పులుసు రెడీ. అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.